Let's welcome Sanket and Priyanka. Yash is back to spread the love with the music. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటి వరకు మేము రొమాంటిక్ సాంగ్ ఇద్దరితో చూసాం, రొమాంటిక్ సాంగ్ ముగ్గురుతో కూడా చూడొచ్చు అనే విషయం నాకు ఈ రోజు తెలిసింది. శేఖర్ మాస్టర్ చాలా బాగుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇద్దరిని కలపటం చేయటం కాన్సెప్ట్ బాగుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయితో ఇద్దరు రొమాన్స్ చేసినట్టు అనిపించింది. అంటే మేబీ నువ్వు లిరిక్ పాడటం వలన ఏదో మేల్ లిరిక్ అదొకటి అనిపించింది. కానీ మూమెంట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకోటి ప్రియాంక ఎక్స్ప్రెషన్ మామూలు ఎక్స్ప్రెస్ చేయట్లా. అంటే కొంతమంది చేస్తే ఆర్టిఫిషియల్గా ఉంటాయి, తను అలా కాదు, హార్ట్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తుంది. అది
సంకేత్ డాన్స్ గురించి చెప్పవసలాడు, ఇరక్కొట్టేస్తాడు. తిని ఎలా చేస్తుందో హార్ట్ఫుల్ గా, అది నా సంకేతంలో నాకు కనిపించలా. అదొక్కటి చూసుకో నువ్వు. ఓకే, ఆల్ ద బెస్ట్. సో సార్ చెప్పింది అర్థమైపోయింది కదా, చాలా సింపుల్. ఆప్కా డాన్స్ అందర్ సే ఆ రहा है, इसका డాన్స్ బాహర్ हो रहा है. ఓకే సదా గారు. I don't want to be blunt, but somewhere I was disappointed with this act. ఏదో వర్క్ అవ్వలేదు నాకు. మేబీ ద కాన్సెప్ట్ డిడ్ నాట్ కమ్ అక్రాస్ త్రూ ద పర్ఫార్మెన్స్. అంటే మీరు వచ్చినప్పుడు చెప్పారు మ్యూజిక్ ఎలా కలుపుతారు అని ఆ మాట, కానీ కాన్సెప్ట్ ద్వారా అది రాలేదు. కాన్సెప్ట్ లో ఎలా అంటే లవ్ ట్రయాంగిల్ ఉన్నట్టు అనిపించింది. మూవ్మెంట్స్ ఇండివిజువల్ గా చూస్తే బాగున్నాయి, ఒక్కొక్క మూవ్మెంట్ పికప్ చేసి చూస్తే ఓకే, బట్ యాజ్ ఇట్ డిడ్ నాట్ జెల్ విత్ ద కాన్సెప్ట్ విత్ ద ఆ ఫీల్ అంతగా అనిపించలా. సంథింగ్ వాజ్ మిస్సింగ్ ఇన్ ది యాక్ట్ ఫర్ మీ. త్రూ అవుట్ ఐ వాజ్ ట్రయింగ్ ఓకే ఇప్పుడు ఇట్ విల్ గ్రో ఆన్ మీ, అంటే ఇప్పటి నుంచి కొంచెం గ్రో అవుతుంది అంటే అలాగే అది ఎండ్ అయింది. ఇట్ స్టిల్ డిడ్ంట్ కనెక్ట్. దట్స్ ఇట్. ఐఎమ్ రియల్లీ సారీ. అంటే ఐ డోంట్ వాంట్ టు బి బ్లంట్, బట్ దేర్ ఇస్ నో అదర్ వే ఐ కుడ్ హావ్ పుట్ ఇట్ అక్రాస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మా గెస్ట్ జోడీ. సో ముందుగా ఎనీవేస్ మేడం తో స్టార్ట్ చేయాలి, కానీ ఈసారి సీను అడుగుతా. తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, అండ్ మూమెంట్స్ పరంగా పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగుంది. మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యశ్వంత్ గారు, నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని. ఫ్రమ్ డే 1 డి జూనియర్స్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ డాన్స్ ని చాలా బాగా నచ్చాయి, అండ్ ఇది కూడా చాలా బాగుంది. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మా గెస్ట్ జోడీ ఇద్దరు ఎలా పరిచయం, అసలు మీ పెళ్లి కారణం ఏంటి, మీ లవ్ స్టోరీ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ గా చెప్పకపోతే కనుక నేను వచ్చానంటే ఒరిజినల్ వర్షన్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడు డైరెక్టర్ అని పొగరాడికి, మా మ్యారేజ్ డైరెక్టర్ ఆడే. సో అక్కడి నుంచే కథ ప్రారంభం అన్నమాట. సుధీర్ వాళ్ళ తమ్ముడికి తిను క్లాస్మేట్. సిద్ధు కూడా. సుధీర్ గా సిద్ధు అంటున్నారేంటి మీరు? అంటే మేము సిద్ధు అని పిలుస్తాం. ఇంకొక డౌట్, ఎస్ మ్యామ్. తమ్ముడుకి క్లాస్మేట్, నీకు క్లాస్మేట్ ఎలా? అంటే అది ఫెయిల్ అయ్యావా? యాక్చువల్లీ సిధూర్ కి చదువు అంటే ఇష్టం, అందుకనే చదువుతూనే ఉన్నాడు. నేను చెప్తా మాస్టర్, యూకేజీ ఫెయిల్ అయ్యాను 2 times చదివాను యూకేజీ. యూకేజీ నుంచే కోఎడ్యుకేషన్ ఉందా? దాని తర్వాత ఇంటర్ 6 years చదివాను మాస్టర్. ఇంటర్ 2 years యాక్చువల్గా ఉండేది. సబ్జెక్ట్ కో సంవత్సరం తీసుకున్నాడు అంతే. నా స్ఫూర్తి అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. నేను ఇంటర్ 6 సంవత్సరాలు చదివాను, అయిన వాళ్ళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాను అని చెప్పానని. నువ్వేమయ్యావరా? నేనే ఒక తల్లిదండ్రులు గొప్ప కొడుకు అయ్యా రే, నీకు గొప్ప స్నేహితుడు అయ్యా, నీకు గొప్ప భార్య నిచ్చునుండి అయ్యా, గొప్ప టీం కి లీడర్ అయ్యా, ఇంకేం కావాలరా? సుధీర్, ఇగో నువ్వు తిట్టద్దయా బాబు. నీ సచ్చరిత్ర నీ భగవద్గీత అయిపోతే సరే వదిలే, ఆ లవ్ స్టోరీ కనుక్కో, నాకు ఎమోషనల్ తనుకొచ్చేస్తాను లోపల నుంచి. అండ్ ఫైన్ డే తిను బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది అనమాట. ఆ విషయం నాకు తెలియదు. సుధీర్ ఒకసారి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తే తినొచ్చింది, నేను వచ్చాను, మా ఫ్రెండ్స్ అందరం భోజనం చేస్తున్నా. అక్కడ అయిపోయిన తర్వాత చంపేస్తాను రే. 1 day తర్వాత యాక్చువల్ కలిసిన 1 day తర్వాత రోజున ఐ లవ్ యూ అని చెప్పాను. వాడు తెలిసింది. ఎలా తెలిసింది చెప్పు? ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది? ఎక్కడ దొరికావు చెప్పు, అది కూడా చెప్పు. హాస్టల్లో ఉండేదాన్నండి. అప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు అనమాట నా కోసం వచ్చి. అటు ఇటు తిరగడంట మా తల్లి. అనుకోకుండా సిద్ధు కళ్ళన్న పడ్డాడు. రోజు వెళ్ళడం, హాస్టల్ ముందు అటు ఇటు తిరుగుతా ఉంటే అక్కడ హౌస్ ఓనర్ బయటకు వచ్చి, బాబు ఎవరు నువ్వు, ఏంటి 2 రోజులు చూస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నావు? సార్ అది ఏం లేదు సార్, వాకింగ్ వచ్చాను, పార్క్కి వెళ్తున్నా సార్ అని చెప్పి ఆ పార్క్ లో వాకింగ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి తిన కిందకి వస్తే మాట్లాడుకోవడం. వాడు చూసాడు దగ్గరుడు. నేను ఎవరు చూడలేదనుకున్నా. మరుసటి ఏంటో నువ్వు చూసి అక్కడ అంటే కాదు, ఆయన తిరుగుతున్నాడు అంటే ఆయనకు పర్పస్ ఉంది. ఓకే, నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? వర్షం అయిపోయి చెప్తా, నేను ఒరిజినల్ వర్షం చెప్తాను. నేను చెప్పానా, వాడు ఇంకా చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఇంకెన్ని అబద్ధాలు చెప్తాడు కనుక్కో. సో అక్కడ వరకు చెప్పాడు కాబట్టి కంటిన్యూషన్ చెప్పు. నాకు సుజీ ఫ్రెండ్
తర్వాత శ్రీను గారి ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ వచ్చింది 10 years నుంచి ఫ్రెండ్. సుజీ ఫస్ట్ అయితే తెలుసు నాకు. ఓ డిన్నర్ మీట్ లోని అందరం కలిసామట, నా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాను, లెట్స్ హావ్ డిన్నర్ అని చెప్పానని. తింటున్నప్పుడు చూసుకున్నారు, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంట, నాకు తెలియదు. పొద్దునికే లవ్, నైట్ డిన్నర్ లో కలిసాం, పొద్దునికి ఐ లవ్ యూ చెప్పేసుకున్నారు ఇద్దరు, ఓకే అయిపోయింది. అది కూడా తెలియదు నాకు విషయం. ఒక 20 days 30 days తర్వాత తనుండే హాస్టల్లోనే నా 10th క్లాస్మేట్స్ ఇంకో 2-3 ఉండేవారు అనమాట. అందరినీ రెగ్యులర్ కలిసి నేను 4 దగ్గరలో ఉండేవాడు. అయితే అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు వీడున్నాడు అక్కడ. అమ్మడి అమ్మ ఈడేం చేస్తాడు ఇక్కడ అని చెప్పని, ఏరా ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే నేను అలా వచ్చి ఇలా తిరిగి వాకింగ్ వచ్చాను ఇలా అన్నా. ఏంటి మ్యాటర్ అని చెప్పాను. అంటే అది సిద్ధు నేను ఏంటి చెప్పు అని చెప్పినాను. కానీ అప్పుడు రివీల్ చేశారు, లవ్ లో ఉన్నాము, పెళ్లి చేసుకుంటాం అది. దాంతో నాతో పాటు పక్కన వచ్చినాడు ఫ్రస్ట్రేషన్, అదేంట్రా మనం మల్లెపూర్లో చూసుకున్నాం, మనకు చెప్పాలి కదా లవ్ అంటారు ఏంటి ఒకేసారి అని చెప్పి ఆడ నైట్ ఆడ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆడ వెళ్ళిపోయి పార్టీ మాట. నా చెల్లెల్లా చూసుకున్నాం కదా మిమ్మల్ని, ఈయన లవ్ చేసాం. ఓన్లీ వాళ్ళిద్దరు అయిపోయినారు మనకు, నువ్వు ఊరుకోరా నువ్వు ఎప్పుడు అలాగే అంటావు అని చెప్పారు మొత్తానికి. అయితే ఒక చిన్న డౌట్ ఉండేది, అందరూ లవ్ అని అంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు లేదా అని చెప్పి ఇడిమే డౌట్ మాకు ఫస్ట్ నుంచి. ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year కంప్లీట్ గా అలాగే లవ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఫైట్ చేసి ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. లైఫ్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంటా అని చెప్పి 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. నా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ మాట. వెరీ నైస్, టచ్ వుడ్. And all this credit goes to Sudhir. కాదు సుధీర్, నువ్వు కాకపోతే వేరే ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ అయి ఉన్నా లవ్ చేసుకునే వాళ్ళు కదా. ఏమన్నా ఒక్క ఫ్రెండ్ అని పరిచయం చేశారు నాకు. పరిచయం చేస్తాను, పరిచయం చేసిన తర్వాత అమ్మాయి పరిస్థితి నేను ఆలోచిస్తాను.